ప్రైజ్ ద లార్డ్. 10 సంవత్సరాల పైన నా సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ ప్రార్థనలో ఎదిగాను. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ 100 కొలది చదివేశాను, 1000 కొలది ప్రసంగాలు విన్నాను. దేవుడు నన్ను అభిషేకించాడు, అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. మీ ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి, మీ జీవితంలో ఉన్న సమస్యలకి, ఇబ్బందులకి బైబిల్కి సంబంధించిన పరిష్కారం కావాలంటే స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మా పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందాలి, ఆశీర్వదించబడాలి. దేవా, వారు మీ నామానికి మహిమకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ తీసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ధ్యానించుకుందాం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికి దాసులుగా ఉండలేరు. ఈ వాక్యాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. మీరు ఖచ్చితంగా అపవాది ఉచ్చుల నుంచి బయటకు వచ్చి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆదివారం మీ అమ్మాయికో అబ్బాయికో ఎగ్జామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీరేం చేస్తారు? ఆ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఎగ్జామ్ 9 అయితే 8ంటికే మీరు అక్కడికి వెళ్తారు. ఎందుకని? ఆ ఎగ్జామ్ రాయకపోతే మీ పిల్లల భవిష్యత్ పాడైపోతుందని. ఇంకో ఎగ్జాంపుల్, ఆదివారం మీరు జాబ్కి వెళ్ళాలి. ఆ ఆదివారం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీరేం చేస్తారు? టైం కన్నా ముందే వెళ్తారు. ఎందుకంటే జాబ్ లేకపోతే నా జీవితం ఏమైపోద్దో అని భయం మీకు. మరి చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళవచ్చులే, ఎప్పుడోసారి వెళ్ళొచ్చు, ఆ రకంగా ఆలోచిస్తున్నారు. మీరు ఆల్రెడీ అపవాది ట్రాప్లో ఉన్నారు. ఈ వాక్యం చదివారు కదా, ఎవడు 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీరేమనుకుంటున్నారంటే, ఆ ఎగ్జామ్ రాయకపోతే మా పిల్లలకి భవిష్యత్తు లేదు, ఈ జాబ్ లేకపోతే నాకు జీవితమే లేదు అంటే అపవాది ట్రాప్లో ఉన్నట్టే. దేవుడు కదా మనకి సమస్తము అనుగ్రహించేది. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? మన చేతి పని ఆశీర్వదిస్తాడు. మనం చేసే జాబ్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా సరే మన పిల్లల్ని ఆశీర్వదించేది దేవుడు. సమస్త సృష్టిని దేవుడు సృజించాడు, సమస్త సృష్టిని దేవుడు నడిపిస్తున్నాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన జీవిస్తున్నాడు అని బైబిల్లో రాయబడింది. మనల్ని ఆశీర్వదించేది దేవుడు, మన పిల్లల్ని ఆశీర్వదించేది దేవుడు, మనకి సమస్తము సమకూర్చేది దేవుడు. దేవుడు లేకపోతే మన జీవితం లేదు. మీరు బైబిల్లో చూడండి, ఒక ధనవంతుడు విస్తారముగా పంట పండుతుంది, తరతరాలకి కావాల్సింది సమకూర్చుకుంటాడు. ఏమంటాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. తర్వాత బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? దేవుని యొక్క కాపుదల లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుడు మనకి సమకూర్చకుండా, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకుండా మనం చేసేది ఏం లేదు. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడు లేకపోతే నా జీవితం లేదు, దేవుడు లేకపోతే నా పిల్లలకు ఆశీర్వాదం లేదు, దేవుడు నా కోసం వెల చెల్లించాడు, దేవుడు లేకపోతే నాకు నిత్య జీవం లేదు అని చెప్పి నువ్వు దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సంఘానికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైన విషయంగా భావించాలి. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటావు. మీరు చూడండి, క్రైస్తవులు అనేక మంది ఎందుకు బంధకాల్లో ఉన్నారు, ఎందుకు సమస్యల్లో ఉన్నారు, ఎందుకు అన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు? జీవము గల దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఇన్ని సమస్యలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు ఆయన భరించి ఆ నీతిని మనకి ఇచ్చాడు. నిత్యముగా ఆయన మన రోగాలను భరించాడు. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము. మన దరిద్రం అంతా ఆయన శిలువలో భరించాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం
శిలువలో దరిద్రుడుగా మారాడు. అంటే మన దరిద్రం అంతా ఆయన భరించి మన ధనవంతులుగా చేశాడు. మనకు కావాల్సింది మొత్తం ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన వెల చెల్లించి ఆయన నోటి మాట చెప్పలేదు, మన కోసం తన ప్రాణమే పెట్టేశాడు. దేవుడు మన కోసం ఇంత చేస్తే క్రైస్తవులు ఎందుకని ఇన్ని బంధకాల్లో, ఇన్ని సమస్యల్లో, ఇన్ని ఇబ్బందుల్లో జీవిస్తున్నారు? వాళ్ళు తెలియకుండా అపవాది ట్రాప్లో ఉన్నారు. అమ్మో ఆ ఎగ్జామ్ రాయిపోతే మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, అమ్మో జాబ్ లేకపోతే నా జీవితం పాడైపోతుంది. మీరు అపవాదికి విలువేస్తున్నారు, మీరు డబ్బుని సేవిస్తున్నారు, దేవుణ్ణి సేవించట్లా. మీరు చింతించొద్దు, చింతించడం వలన ఏంటి ప్రయోజనం? ఇవన్నీ మీకు కావాలని చెప్పి దేవునికి తెలుసు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ అనుగ్రహించబడును. డబ్బుని సేవించకుండా అమ్మో ఉద్యోగం లేకపోతే నా పరిస్థితి ఏంటి, అమ్మో ఎగ్జామ్ అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని అపవాదిని సేవించకుండా మీరు దేవుణ్ణి సేవించాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా పిల్లల్ని దీవిస్తాడు, దేవుడు లేకపోతే నా జీవితం లేదు, నేను దేవుని మాటకు విలువిస్తాను. ఎగ్జామ్ ఉందంటే గంట ముందు వెళ్ళిపోతాం కదా, డ్యూటీకి కరెక్ట్ టైంలో వెళ్ళిపోతాం కదా. అదేవిధంగా దేవుని మాటకు విలువిచ్చి గౌరవంతో వెళ్ళాలి. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేది, దేవా నువ్వు నాకు సమకూర్చేది, దేవా నువ్వు నా పిల్లల్ని ఆశీర్వదిస్తావు అని నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తావు. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, నువ్వు గొప్ప కార్యాలు పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మీకు ఇంకా లోతైన విషయం చెప్తాను చూడండి. అసలు దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? మీరు పాత నిబంధన చదవండి. మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. 7వ రోజు విశ్రాంతి తీసుకుని దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి గణపరిస్తే ఆ 7వ రోజు దేవుడు సమకూరుస్తాడు. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు 6 రోజులు ప్రతిరోజు మన్నా పడేది. 6వ రోజు మాత్రం 2 కూర్చుకోమని చెప్పి దేవుడు చెప్పాడు. 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజుకు కావాల్సిన దేవుడు 6వ దినమే ఇచ్చేశాడు. ఏదేను వనంలో ఆదాముకు అవ్వకు మొత్తం దేవుడే సమకూర్చాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నారో ప్రయాసపడాల్సి వస్తుంది. ఎంత ప్రయాసపడినా ఉపయోగం లేదు. ఈ శపించబడిన లోకంలో నువ్వు దేవుని మాట వింటే శాపం నుంచి నువ్వు బయటకు వస్తావు. ఎలాగో తెలుసా? దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు పనులన్నీ వదిలేసి దేవుడు కదా నాకు సమకూర్చేది, దేవుడు కదా నా పిల్లల్ని ఆశీర్వదించేదని చెప్పి నువ్వు దేవుని మందిరానికి వస్తే, నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవునికి సమకూరుస్తాడు. 6 సంవత్సరాలు పంట వేసిన తర్వాత 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అని చెప్పి బైబిల్లో రాయబడింది. 7వ సంవత్సరం పంట వేయకపోయినా దేవుడు సమకూరుస్తాడు. దేవుడు సమకూర్చేది చాలా గొప్పగా ఉంటుంది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. 6 సంవత్సరాల భూమి పంట వేస్తారు, 7వ సంవత్సరం పంట వేయొద్దు, నేను మీకు ఇస్తాను. తర్వాత జూబిలీ సంవత్సరం అని ఒకటి ఉంది. 7 ఏళ్ళు 49 సంవత్సరాలు. 49వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. 50వ సంవత్సరం సునాద సంవత్సరం. సునాద సంవత్సరం అంటే జూబిలీ ఇయర్ అంటారు. 7వ సంవత్సరం పంట వేయకూడదు. అంటే 7 ఏళ్ళు 49వ సంవత్సరం పంట వేయరు. 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం పంట వేయరు. ఇలా పంట వేయకపోతే మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడిగితే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? 6వ ఏట నా దీవెన మీకు వచ్చినట్లు నేను ఆజ్ఞాపిస్తాను. మీరు 7వ సంవత్సరము, 8వ సంవత్సరము, 9వ సంవత్సరం పంట మీ చేతికి వచ్చే వరకు పాత పంటనే తింటారు. 2 సంవత్సరాలు మీరు పని చేయకపోయినా, పంట వేయకపోయినా నేను సమకూరుస్తాను మీకు, మీరు నేను చెప్పింది చేయండి అని చెప్పి దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చాడు. పని వదిలేసి దేవుని సన్నిధికి వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నా పిల్లల్ని నువ్వు ఆశీర్వదిస్తావు, నాకు సమకూర్చేది నువ్వు, నాకు ఆరోగ్యం ఇచ్చేది నువ్వు, నన్ను ఆశీర్వదించేది నువ్వు అని చెప్పి నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తున్నావు. నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు, నువ్వు దేవుని మాటకు విలువిచ్చినప్పుడు, నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. 7వ రోజు నువ్వు పని చేయకపోయినా దేవుడు సమకూరుస్తాడు. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు 7వ సంవత్సరం పంట వేయకపోయినా 7వ సంవత్సరానికి కావాల్సింది మొత్తం దేవుడు 6వ సంవత్సరంలోనే సమకూర్చేశాడు. వాళ్ళు ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉన్నా దేవుడు ముందుగానే ఆశీర్వాదం వచ్చేలా చేశారు. 7వ సంవత్సరం సంతోషంగా దేవుని గణపరుస్తూ ఉన్నారు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే అది. జూబిలీ సంవత్సరం వాళ్ళు 2 సంవత్సరాలు పంట వేయరు. 6వ సంవత్సరం దేవుడు
వాళ్ళకి దీవెన వచ్చినట్లు ఆజ్ఞాపించినప్పుడు 3 సంవత్సరాల పంట ఎక్స్ట్రా వాళ్ళకి వస్తుంది. ఆ 2 సంవత్సరాలు వాళ్ళు సంతృప్తిగా తింటారు. మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనకి సమకూరుస్తాడు. మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. అమ్మో నా ఉద్యోగం లేకపోతే ఏమైపోతుంది, అమ్మో ఎగ్జామ్ రాకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, అలా అనొద్దు. నేను పోయిన సంవత్సరం కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయినప్పుడు ఒక స్టూడెంట్ విజయవాడలో అనమాట, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్తూ బస్సు యాక్సిడెంట్లో చనిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కృష్ణా డిస్టిక్కి ఫస్ట్ వచ్చింది, జిల్లా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంది. దేవుని కాపుదల మనకు ఉండాలి. చాలామంది క్రైస్తవులు సంఘానికి రావటం అంటే దేవుని మాటలంటే చులకన చేస్తున్నారు. మీరు అలా చులకన చేస్తే దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటారు? మీరు దేవుని మాటకు విలువివ్వాలి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. చాలామంది క్రైస్తవులు అపవాది ట్రాప్లో ఉన్నారు. అమ్మో నా ఉద్యోగం లేకపోతే నా పరిస్థితి ఏంటి, అమ్మో ఆ ఎగ్జామ్ రాకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, భయపడిపోతూ ఉంటారు. యేసుప్రభు ఏం చెప్పారో తెలుసా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు చింతించడం వల్ల ఏంటి ప్రయోజనం? మీరు బాధపడి ఏం చేస్తారు? మీరు బాధపడితే అపవాదిని నమ్ముతున్నారు. దాని అర్థం అదే, అమ్మో నా జాబ్ లేకపోతే ఏమైపోతుంది, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి. మీరు బాధపడుతున్నారు అనుకో, దేవుడు సమకూర్చలేడా? దేవుడు అంతకన్నా మంచి జాబ్ ఇవ్వలేడా? మీరు దేవుడు చేయలేడు అని చెప్తున్నారు. అమ్మో నా జాబ్ లేకపోతే నా పరిస్థితి ఏంటి, అమ్మో ఆ ఎగ్జామ్ రాకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అన్నారు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏం చేయలేడనేగా దాని అర్థం. మీరు భయపడిపోతున్నారు, మీరు కంగారు పడిపోతున్నారు, మీరు టెన్షన్ పడిపోతున్నారు. దేవుడు అంటున్నాడు మీరు చింతించొద్దు. మీరు బాధపడితే ఉపయోగం ఏమీ లేదు. బాధపడితే దేవుని కార్యాలు జరగవు. బాధపడితే మీరు అపవాదిని నమ్ముతున్నారు. అమ్మో డబ్బు లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఉద్యోగం లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఆ ఎగ్జామ్ అయిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి. మీరు దేవుని నమ్మట్లా. మీరు సిరికి దాసులుగా ఉన్నారు, మీరు అపవాదికి దాసులుగా ఉన్నారు. అపవాది ఉచ్చులోకి వెళ్ళిపోయారు. అపవాది ఉచ్చులోకి వెళ్ళి జీవితాన్ని చాలామంది నాశనం చేసుకుంటున్నారు. మీరేం చేయాలో తెలుసా? దేవుడు నాకు సమకూరుస్తాడు, దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మా కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. సంఘానికి భయంతో వెళ్ళాలి. దేవుడు నాకు సమకూరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ఒకసారి ఆలోచించారా మీరు? పరలోకంలో ఎంతో గొప్పగా ఉండాల్సిన దేవుడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని చెప్పి ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి ఎంత అవమానం భరించాడు. ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకున్నాడు, ఆకలి రక్తబొట్టు వరకు చిందించాడు. మన కోసం అంత చేస్తే దేవుని నమ్మరా మీరు? తన కుమారుడినే ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు మిగతావి మనకు అనుగ్రహించడా? ఎక్కడ మన నమ్మకం, ఎక్కడ మన విశ్వాసం? మనం క్రైస్తవులం, సిన్సియర్ క్రైస్తవులం. ఒకసారి ఆలోచించండి. ఆదివారం చర్చికి వెళ్ళటానికి అంత విలువిస్తున్నారా మీరు? జాబ్కి వెళ్ళాలంటే టెన్షన్తో వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్ని ఆదివారం స్కూల్కి పంపించాలంటే అరగంట ముందే పంపించేస్తారు. ఎగ్జామ్ ఉందంటే కంగారు పడిపోయి ఏం జరుగుతుందో అనుకుంటారు. మరి దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏం జరుగుద్దన్న ఆలోచన లేదే. నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నాకు సమకూరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మీరు అపవాది ట్రాప్ నుంచి బయటకు రండి. మీకు డబ్బులు కావాలి, చాలా అవసరాలు ఉంటాయి, పిల్లలు చదువుకోవాలి, పిల్లల భవిష్యత్తు ఉండాలి. దేవునికి తెలుసు ఆ విషయం. దేవుడు ఏమన్నా తెలుసా? ఇవన్నీ మీకు కావాలని చెప్పి నాకు తెలుసు. మీరు అపవాదిని నమ్మమాకండి, అపవాది ట్రాప్లో పడొద్దు. దేవుణ్ణి నమ్మండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ అనుగ్రహించబడును. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. మీరు అపవాది ట్రాప్లో ఉండి అమ్మో డబ్బు లేకపోతే ఏమైపోతుంది, జాబ్ లేకపోతే ఏమైపోతుంది, ఆ ఎగ్జామ్ రాకపోతే ఏమైపోతుంది, మీరు ట్రాప్లో ఉన్నారు. అపవాది మిమ్మల్ని ముంచేస్తాడు. చాలామంది క్రైస్తవ జీవితాలను అపవాది ముంచేస్తాడు ఆల్రెడీ. మేము క్రైస్తవులు, మాకెందుకు ఇన్ని సమస్యల్లో ఉన్నాం, మాకేం జరగట్లేదు ఏంటని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ అపవాది ట్రాప్లో ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే, దేవా నేను ఇలా చింతించినందుకు
డబ్బు లేకపోతే నా పరిస్థితి ఏంటి, జాబు లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఆ ఎగ్జామ్ రాయిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా నేను అన్నందుకు నన్ను క్షమించండి దేవా. నేను మిమ్మల్ని అవమానపరిచాను, మీరు కదా నాకు సమకూర్చేది, మీరు కదా నా పిల్లల్ని ఆశీర్వదించేది. దేవా, ఈ తప్పు చేసేందుకు నన్ను క్షమించండి. నేను మీ మాట వింటాను, నేను సంఘానికి వస్తాను, మీ మాటకు విలువిస్తాను, నేను మీరు చెప్పింది చేస్తాను, నేను మీ పనికి ఇస్తాను, ఎందుకంటే మీరు నాకు సమకూరుస్తారు అని మీరు ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము తోసివేనని చెప్తున్నాడు. మన తప్పు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు, దేవుడు మనకి ద్వారాలు తెరవ చేస్తాడు. మనం సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుడు మనకి సమకూరుస్తాడు. ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు. ఎవరు సమకూర్చారు చెప్పండి? ఎవరు సమకూర్చారు? ఎంతమంది ఉన్నారో తెలుసా? దాదాపు 20-30 లక్షల మంది. ఇజ్రాయేలీయులు 6 లక్షల మంది సైన్యం. 6 లక్షల మంది సైన్యం అంటే వాళ్ళ భార్యలు పిల్లలు అందరినీ కలుపుకుని 20-30 లక్షల మంది ఉంటారు, పెద్దవాళ్ళతో సహా. 20-30 లక్షల మంది ఎడారిలో ఉన్నారు. ఎడారి అంటే ఎలా ఉంటుందో తెలుసా? కనుచూపు మేరలో నీళ్లు ఉండవు, కనుచూపు మేరలో పచ్చని చెట్టు ఉండదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? పగలు మేఘస్తంభంగా ఉన్నారు, చల్లగా ఉంది. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. వాళ్ళు ఉన్న పాలెం చుట్టూ వెలుగుంది, దేవుని కాపుదల ఉంది. మారా జలాన్ని మధుర జలంగా మార్చాడు, బండ నుంచి నీళ్లు ఇచ్చాడు, పరలోకం నుంచి మన్నా కురిపించాడు. వాళ్ళకి మాంసం కావాలంటే తూర్పు గాలిని పంపించి పూరేలను ఆ పాలెం చుట్టూ పడేలా దేవుడు చేశాడు. బైబిల్ ఏముందో తెలుసా? ఆ 40 సంవత్సరాలు అయిపోయేసరికి వాళ్ళలో బలహీనుడు ఒక్కడు కూడా లేదు. వాళ్ళ బట్టలు పాతగెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళంతా మంచి ఆరోగ్యంగా ఉన్నారు. సమస్తము దేవుడు చూసుకున్నాడు. అన్ని లక్షల మందిని దేవుడు పోషించాడు. ఎప్పుడు వరకు అంటే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్లే వరకు మన్నా కురుస్తూనే ఉంది. ఆకాశం నుంచి దేవుడు మన్నా పంపించాడు, దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడు. వాళ్ళు ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళారో అప్పుడు మన్నా ఆగిపోయింది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకి దీవెన వచ్చేలా ఆజ్ఞాపిస్తాడు. దేవుడు కదా సమస్తం మనకిచ్చేది. ఈ సమస్తాన్ని సృజించింది దేవుడు కదా, భూమి ఆకాశాన్ని సృజించింది దేవుడు కదా. సమస్తము దేవుడిది, దేవుడు నాకు ఇస్తాడని చెప్పి నువ్వు నమ్మాలి. అజ్ఞానంతో అపవాది ట్రాప్లో ఉండమాకండి. సంఘానికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యం, దేవునిలో ఎదగటం చాలా ప్రాముఖ్యం, దేవుని మాటలు వినటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఆ సిస్టమ్ అందుకే ఏర్పాటు చేశాడు. ఈ జనమంతా మర్చిపోయి నా ఉద్యోగమే నా దేవుడు, ఉద్యోగం లేకపోతే నా జీవితం లేదు, పిల్లల ఎగ్జామ్ అయిపోతే వాళ్ళ జీవితం ఏముండదు, ఇలా అనుకుని మర్చిపోతారు ఎవరని దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. విశ్రాంతి దినం అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏం చేయకపోయినా దేవుడు మనకి సమకూరుస్తాడు. 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు మీరు ఏం చేయొద్దు, నేను సమకూరుస్తాను. నా ఆశీర్వాదం ఏంటో మీరు చూడండి. అది అక్కడ తవ్వలేదు. 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం పంట వేయొద్దు, నేను మీకు ఇస్తాను. మీరు సంతోషంగా దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మాకు సమకూరుస్తాడు, దేవుడు మాకు ఇస్తాడు, మేము దేవుని మీద ఆధారపడాలి. ఆ విషయం జనాలు మర్చిపోకూడదని చెప్పి దేవుడు ఆ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. సంవత్సరం అంతా దేవుడు సమకూర్చిందే వాళ్ళు సంతోషంగా తిని దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు 2 సంవత్సరాలు పంట వేయరు, 49వ సంవత్సరం వేయరు, 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం. 2 సంవత్సరాలు పంట వేయకపోయినా 6వ సంవత్సరమే దేవుడు తన దీవెన కలిగినట్లు ఆజ్ఞాపించాడు. 3 సంవత్సరాల పంట వాళ్ళకు వస్తుంది. వాళ్ళు 49వ సంవత్సరం సంతోషంగా తింటారు, 50వ సంవత్సరం సంతోషంగా తింటారు. వాళ్ళు పంట వేయకపోయినా వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు కదా మమ్మల్ని పోషించేది, దేవుడు కదా మమ్మల్ని ఆశీర్వదించేది, దేవుడు కదా మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేది అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తూ వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. మనం అలా ఉండాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుడు మనకి సమకూరుస్తాడు. అలా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నారు. కానీ చాలామంది అపవాది ట్రాప్లో పడిపోయారు. ఈరోజు మీరు అపవాది ట్రాప్లో నుంచి బయటకు వచ్చేయాలి. మీకు ఏం అవసరమో దేవునికి తెలుసు. ఇంకొక విషయం చూడండి, మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. కొంతమంది అమ్మో రేపు ఏమైపోద్ది, నెక్స్ట్ మంత్ ఏమైపోద్ది, తర్వాత నా పరిస్థితి ఏంటి,
తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఏంటి, చింతిస్తారు, బాధపడిపోతూ ఉంటారు. నువ్వు ఆల్రెడీ అపవాది ట్రాప్లో ఉన్నావు. అపవాది నిన్ను ఉచ్చులో పెట్టేశాడు. నువ్వు అలా చింతించి అలా అపవాది ట్రాప్లో ఉండి నువ్వు ఎప్పుడైతే చింతిస్తావో, ఎప్పుడైతే బాధపడతావో, నువ్వు ఎప్పుడైతే అపవాది ట్రాప్లో ఉన్నావో దేవుడు ఏం చేయలేడు. నువ్వు దేవుని నమ్మట్లా, నువ్వు దేవుని మాట వింటలా, నువ్వు అపవాది ట్రాప్లో ఉండి నలిగిపోతున్నావు, నువ్వు బంధకాల్లో ఉండి నలిగిపోతున్నావు. దేవుడు నాకేం చేశాడు అంటున్నావు. నువ్వు అపవాది మాట నమ్ముతున్నావు, అపవాది మాయలో పడిపోయావు. నువ్వు ఎంత బాధపడినా ఆ సమస్యకి పరిష్కారం రాదు. చాలామంది క్రైస్తవులు ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదన చెందుతున్నారు, వాళ్ళ సమస్యలకి పరిష్కారం రావట్లా. నువ్వు బాధపడితే నీ సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది? నువ్వు బాధపడుతున్నావు అంటే అపవాదిని నమ్ముతున్నావు, నువ్వు అపవాది ట్రాప్లో ఉండిపోయావు. అయ్యో నా జీవితం ఎలా ఎందుకు ఉందనుకుంటున్నారు. ఎవరన్నా ప్రార్థన చేస్తారని చెప్పి ఎక్కడైనా ప్రార్థన జరిగితే వెళ్తూ ఉంటారు, అయినా పరిష్కారం ఉండదు. ముందు నువ్వు ఆ ట్రాప్లో నుంచి బయటకు వచ్చేసాయి. నువ్వు దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు సిలువలో భరించి ఆయన నీతిని మనకి ఇచ్చాడు. దేవుడు మన నీతిమంతులుగా చేశాడు అంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మన నీతిమంతులుగా చేశాడు అంటే దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. నిశ్చయముగానే మన రోగాల్ని భరించాడు. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము. మన స్వస్థపరచడం కోసం ఆయన వెల చెల్లించాడు. ఆయన మన దరిద్రమంతా సిలువలో భరించాడు. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన కృప ఎంత గొప్పదంటే తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన సిలువలో మన కోసం దరిద్రులుగా మారాడు. దేవుడు మనకి సమకూరుస్తాడు, దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. యేసు ప్రభు వెల చెల్లించాడు కదా, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా, అది నమ్మండి. మీరు దేవుని మాటతో ఏకీభవించండి. ఎప్పుడైతే దేవుని మాటతో ఏకీభవిస్తారో మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10 నుంచి 16 వచనం వరకు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తెమ్మని చెప్పి వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టిడి పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితున్నా నేను. ఇక్కడ చూడండి పరిస్థితి ఏంటంటే, సారేపతు విధవరాలు. తన పరిస్థితి ఏంటి? కొంచెము పిండి కొంచెం నూనె ఉంది. కట్టె పుల్లలు ఏరుకొని చివరిగా అప్పం చేసుకుని ఇంకా వాళ్ళు చనిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళకి దేవుని మీద ఏమాత్రం విశ్వాసం లేదు, నమ్మకం లేదు. వాళ్ళు ఏమి నమ్ముతున్నారు? అప్పం లేదు అంటే పిండి లేదు, నూనె లేదు, మా దగ్గర ఏమీ లేవు, ఇక మా జీవితం అయిపోయింది, మేమేం చేయలేం, ఈ అప్పం ఒకటి చేసుకుని మేము చనిపోతాం, అదే చెప్తుంది. అప్పుడు ఏలియా ఏమంటాడు తెలుసా? భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లే చెయ్యి. సరే ఆ పుల్లలు తీసుకెళ్ళి అప్పం చేయి. ఆ అప్పం చేయబోయే ముందు చిన్న అప్పం ఒకటి చేసి నాకు ఇవ్వు. ఒకసారి మీరు ఆలోచించండి. అంత భయంకరమైన పరిస్థితిలో, అంత ఇబ్బందుల్లో, అసలు ఏమీ లేవు, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది. ఒక అప్పం చేసుకుని వాళ్ళు తిని చనిపోదాం అనుకుంటున్నారు. ఆ టైంలో ఈ దైవజనుడు వచ్చి ఏమంటున్నారు? నాకు చిన్న అప్పం చేసి ఇవ్వు. మీరేం చేస్తారు చెప్పండి? ఎందుకు దేవుడు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు దేవుడు అలా చేయమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు వినబోయే మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అప్పుడు వరకు సారేపతు విధవరాలు ఏమనుకుంటుందంటే, పిండి కొంచెమే ఉంది, నూనె కొంచెమే ఉంది, ఇంకా మా జీవితం అయిపోయింది, ఇక అది చేసుకుని తిని మేము చచ్చిపోతాం అంటే ఆమె పిల్లవాడు ఇక తిని చచ్చిపోతారంట. వాళ్ళకి చాలా వేదనలో ఉన్నారు, వాళ్ళు చింతిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇక మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏమీ లేదు, ఇక తిని చచ్చిపోతాం అంటున్నారు. వాళ్ళు దేవుని నమ్మట్లా, అపవాది ట్రాప్లో ఉన్నారు. ఏలియా వచ్చి ఏమంటున్నారు? కొంచెం అప్ప నాకు ఇవ్వు అంటున్నారు. ఆమె ఏం చేసిందంటే ఏలియా చెప్పిన మాట వింది. ఏమీ లేనప్పుడు ఆమె అప్పం చేసి మొదట దైవజనునికి ఇచ్చినప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? జాగ్రత్తగా వినండి. ఆమె అపవాది ట్రాప్లో నుంచి బయటకు వచ్చేసింది. దేవా, నువ్వు నన్ను పోషిస్తావు, నువ్వు నాకు సమకూరుస్తావు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆ నమ్మకానికి రుజువేంటంటే నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, కానీ నేను దైవజనుడికి అప్పం ఇస్తున్నాను. ఈ అప్పం ఇచ్చే ఉద్దేశం, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నాకు సమకూరుస్తావు,
నువ్వు నన్ను పోషిస్తావు. ఆమె అపవాది ట్రాప్లో నుంచి బయటకు వచ్చేసింది. అపవాది ట్రాప్లో నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే దైవజనుడికి ఇచ్చిందో తర్వాత ఏమైందో తెలుసా? మీరు ఒక్కసారి మీకు చదివినిపిస్తాను చూడండి. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ఆ వాక్యంలో ఉన్న మర్మం అది. దేవుని పనికి ఇచ్చేటప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అమ్మో నా జీవితం ఏంటి, అమ్మో నా పరిస్థితి ఏంటి, డబ్బు లేత నా పరిస్థితి ఏంటి, ఉద్యోగం లేత నా పరిస్థితి ఏంటి, మీరు అట్లా బాధపడమాకండి. సారేపతి విధవరాలు బాధపడింది. బాధపడితే ఏమీ లేదు. ఆ అప్పం తిని వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఎప్పుడైతే అపవాది ట్రాప్లో నుంచి బయటకు వచ్చిందో, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, దానికి రుజువు ఇదిగో చిన్నప్పుడు నేను దైవజనునికి ఇస్తున్నాను, నువ్వు నాకు సమకూరుస్తావు, నువ్వు కదా నాకు ఇచ్చేది అని నమ్మిందో వాళ్ళు సంతోషంగా జీవించారు. మీరు అపవాది ట్రాప్లో నుంచి బయటకు రండి, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతుంటే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై QR కోడ్ ఉంటుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, చాలామంది మీ ప్రజలు అపవాది ట్రాప్లో ఉన్నారు. అపవాది మాయలో పడి చింతిస్తూ బాధపడుతూ నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఇలా అయిపోయింది ఏంటని చెప్పాలనుకుంటున్నారు. నేను వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు ఆల్రెడీ ట్రాప్లో ఉన్నారు. మిమ్మల్ని నమ్మట్లా, మీరు సమకూరుస్తారు, మీరు ఆశీర్వదిస్తారు అని నమ్మట్లా. వాళ్ళు ఏదో పైకి నమ్మినా వాళ్ళ విశ్వాసాన్ని క్రియల్లో చూపించట్లేదు. సారేపతి విధవరాలు చివరిగా కొంచెం నూనె కొంచెం పిండి ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మింది. చిన్నప్పు మొదట మీకు ఇచ్చింది. అంటే దేవుడు నాకు సమకూరుస్తాడు, దేవుడు నాకు ద్వారాలు తెరవ చేస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మింది. నమ్మినప్పుడు మీరు పోషించారు. నమ్మితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మా విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు, మీ పనికి ఆర్థికంగా సహకరించినప్పుడు, మీరు సమకూరుస్తారని మేము నమ్మినప్పుడు, మీ మందిరానికి భయంతో క్రమం తప్పకుండా వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి ఎలా వెళ్తామో, పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తామో అలా మీరు మాకు సమకూరుస్తారని చెప్పి భయంతో మీ మందిరానికి వెళ్ళినప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ మర్మం అనేక మంది తెలుసుకోవాలి, వారి జీవితాలు మారాలి, గొప్పగా ఆశీర్వదించబడాలి. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించే వారిని, స్పాన్సర్ చేసేవారిని లేవనెత్తండి. సహకరిస్తున్న వారిని దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.